యు ఆర్ మై ఎవ్రీథింగ్ పార్ట్ 6. రిషి వైపు అనుమానంగా చూస్తూ, ఆరాధ్య, నేను ఫోన్ ఫిష్ తినను అన్న సంగతి నీకెలా తెలుసు? అది తింటే నాకు అలర్జీ వస్తుంది అన్న సంగతి నీకెలా తెలుసు? అంటూ ఇంట్రాగేషన్ పద్ధతిలో అడిగింది. ఒక్క క్షణం రిషి ఆరాధ్య చూపుల నుంచి తప్పించుకోలేకపోయాడు. ఆమెకి ఏమీ సమాధానం చెప్పలేక కొద్దిసేపు మౌనంగా ఉండిపోయాడు. ఒరేయ్ రిషి, నువ్వు ఇలా దొరికిపోతున్నావేంట్రా? మన పాపకి బ్రెయిన్ లేదనుకున్నాను కానీ ఇలాంటి విషయాల్లో మాత్రం చాలా షార్ప్గా పనిచేస్తోంది అని తనని తనే తిట్టుకొని ఏం సమాధానం చెప్పాలో అని కొద్దిసేపు ఆలోచించాడు. కానీ అంతలోనే తడబడుతూ, అంటే చాలా మందికి అది పడదు, నీకు అలాగే పడదేమో అనుకున్నాను. ఇందులో అంత పెద్ద విషయం ఏముంది అని కవర్ చేయడానికి ట్రై చేశాడు రిషి. రిషి అబద్ధం చెప్తున్నాడన్న సంగతి ఆరాధ్య ఈజీగా కనిపెట్టగలిగింది. కానీ ఆ విషయం గురించి ఆమె ఇంకా రిషిని ప్రశ్నించాలి అనుకోలేదు. ఆ తర్వాత ఇద్దరు మాట్లాడకుండా ఫుడ్ తినడం మొదలుపెట్టారు. కొద్దిసేపటి తర్వాత ఆ సైలెన్స్ ని బద్దలు కొడుతూ రిషి మాట్లాడడం స్టార్ట్ చేశాడు. చెప్పు ఆరాధ్య, నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నావు? ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా అని అడిగాడు రిషి. నేను ప్రజెంట్ ఫ్యూచర్ గురించి ఆలోచించే పరిస్థితుల్లో లేను. ఒకప్పుడు నాకు చాలా కలలుండేవి. పెద్ద మోడల్ కావాలి అనుకున్నాను. కానీ ఎవరి కోసమో ఆ కలలన్నీ వదిలేసుకున్నాను. ఇప్పుడు చాలా ఆలస్యం అయిపోయింది అని బాధగా అన్నది ఆరాధ్య. ఆరాధ్య అంత డల్గా మాట్లాడడం రిషికి అస్సలు నచ్చలేదు. ఆమెను చాలా సంతోషంగా చూసుకోవాలి అనుకున్నాడు. కానీ ఆమె అలా మాట్లాడడం చూస్తూ ఉంటే రిషి తట్టుకోలేకపోతున్నాడు. అందుకే ఆమెను ఓదారుస్తూ, ఇప్పటికే ఏమీ ఆలస్యం కాలేదు ఆరాధ్య. నువ్వు తలుచుకుంటే ఇప్పటికైనా మంచి మోడల్ కావచ్చు. నీకు ఇంకో ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అనుకుంటున్నాను. అదేంటంటే, నువ్వు ఈ రిషి వర్ధన్ భార్యవి. ఈ ప్రపంచంలో నీకు అసాధ్యం అనేది ఏదీ లేదు. నువ్వు ఇది కావాలి అని కోరుకోవాలి కానీ క్షణాల్లో ఏదైనా సరే నీ కాళ్ళ ముందు వచ్చి వాలుతుంది అని గర్వంగా అన్నాడు రిషి. ఆరాధ్య అతని వైపు సూటిగా చూస్తూ, వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, నువ్వు చేయలేనిది ఏదీ లేదు అని అంత గొప్పగా చెప్తున్నావు. నువ్వేమైనా దేవుణ్ణి అనుకుంటున్నావా అని వెటకారంగా అడిగింది. ఆరాధ్య అన్న మాటలకు రిషి నెమ్మదిగా నవ్వి, అవును, నేను దేవుణ్ణి కాదు, కానీ నీకిష్టమైన పని ఏదైనా సరే నేను ఖచ్చితంగా చేయగలను, అంతవరకైతే చెప్పగలను అని అన్నాడు రిషి. రిషి మాట్లాడిన మాటలు విన్న ఆరాధ్య మౌనంగా ఉండిపోయింది. ఆమె అతనికి ఏమని సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. అసలు ఇదంతా ఎందుకు జరుగుతోందో అని కన్ఫ్యూజన్లో ఉండిపోయింది ఆరాధ్య. వాళ్ళిద్దరూ భోజనం కంప్లీట్ చేసిన తర్వాత ఆరాధ్య బెడ్రూమ్లోకి వెళ్ళింది. అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి ఆరాధ్యకి చాలా అన్కంఫర్టబుల్గా అనిపించింది. ఏమీ తోచక అటు ఇటు తిరుగుతూ ఉండిపోయింది. ఆ పరిస్థితిని ఆమె ఎలా ఫేస్ చేయాలో అర్థం కావడం లేదు. ఎందుకంటే అంతకుముందు ఎప్పుడూ కూడా ఆమె ఒకే గదిలో ఇలా ఒక అబ్బాయితోటి కలిసి లేదు. శ్రీకర్తో ప్రేమలో ఉన్నప్పుడు కూడా వాళ్ళిద్దరూ ఇంత దగ్గరగా ఎప్పుడూ లేరు. ఇప్పుడు రిషిని ఎలా ఫేస్ చేయాలో అని చాలా టెన్షన్ పడుతూ ఉంది ఆరాధ్య. అంతలో ఆ గదిలోకి రిషి వచ్చాడు. రిషి ఆరాధ్య ఏమని ఆలోచిస్తోందో అర్థం చేసుకోగలిగాడు. అందుకే ఆమెను కొంచెం నార్మల్ మూడ్లోకి తీసుకురావడానికి ఆమెను ఆట పట్టించడం మొదలుపెట్టాడు. ఏంటి ఆరాధ్య, ఏం ఆలోచిస్తున్నావు? వచ్చి పడుకోవచ్చు కదా, అందులోనూ ఇది మన మొదటి రాత్రి అని చివరి పదాన్ని ఒత్తిపెట్టి మరీ అన్నాడు రిషి. ఓయ్, నేను నీకు ముందే నా కండిషన్స్ అన్ని గురించి చెప్పాను. ఇప్పుడు నువ్వు ఇలా మాట్లాడడం ఏం బాగలేదు. అసలు నేను ఈ గదిలో కూడా ఉండనని చెప్పాను. మరి ఇదంతా చేయడం వెనకాల నీ ఉద్దేశం ఏంటి అని కోపంగా అడిగింది ఆరాధ్య. ఇది మరీ బాగుంది. నువ్వు ఈ ఇంట్లో ఉండే మొదటి రాత్రి ఇది అని చెప్పాను. నువ్వు ఏదేదో ఊహించుకుంటే నాకేంటి సంబంధం? నువ్వు కంట్రోల్ చేసుకోలేను అనుకుంటే నిస్సందేహంగా నువ్వు వేరే గదిలోకి వెళ్ళి పడుకోవచ్చు. ఒకవేళ నీ మీద నీకు అంత కంట్రోల్ ఉంది అంటే మెదలకుండా వచ్చి పక్కన పడుకో. ఇంకా ఎక్కువ ఆర్గ్యూ చెయ్యకు. నేను అసలే అలసిపోయి ఉన్నాను. మళ్ళీ రేపు ఉదయాన్నే లేవాలి అంటూ బెడ్ మీద ఒక పక్కగా పడుకున్నాడు రిషి. ఆరాధ్య తన మనసులోనే రిషిని తిట్టుకోవడం మొదలుపెట్టింది. వీడో పెద్ద సైకోగళ్ళ ఉన్నాడు. కాలికేస్తే వేలికి, వేలికేస్తే కాలికి మెలిక పెడుతున్నాడు. నా కర్మ కాకపోతే నేను వచ్చి వచ్చి వీడి దగ్గర ఇరుక్కుపోయాను అని రిషి వైపు చూస్తూ గొణుక్కోవడం మొదలుపెట్టింది ఆరాధ్య. ఏంటి నా వైఫ్, అలా చూస్తున్నావు? కంట్రోల్ చేసుకోలేకపోతున్నావా? నాకేం అభ్యంతరం లేదు. అందులోనూ ఇంత అందంగా ఉన్న నన్ను చూస్తూ దూరంగా ఉండడం కొంచెం కష్టమేలే అని నవ్వుతూ అన్నాడు రిషి. నీకంత సీన్ ఏం లేదు. మా డ్రైవర్ కూడా నీకంటే హ్యాండ్సమ్గా ఉంటాడు తెలుసా అని అంటూ విసుగ్గా వెళ్ళి అతని పక్కనే దుప్పటి కప్పుకొని పడుకుంది ఆరాధ్య.
ఆరాధ్య అలా ఉడుక్కోవడం రిషికి చాలా బాగా నచ్చింది. ఆమె వైపు చూసి నవ్వుకుంటూ క్రేజీ గర్ల్ అనుకొని తను కూడా నిద్రపోయాడు రిషి. మరుసటి ఉదయం అందంగా తెల్లారింది. రిషి కళ్ళు తెరిచేసరికి అతని చూపు నిద్రపోతున్న ఆరాధ్య మీద పడింది. ఆరాధ్య నిద్రపోతున్నప్పుడు చాలా అమాయకంగా ముద్దుగా కనిపించింది. రిషి ఆమెను అలా చూస్తూ ఉంటే మరోసారి ఆమె ప్రేమలో మునిగిపోయినట్లు అనిపించింది. ఆరాధ్య ముఖం మీద సూర్యకాంతి పడగానే ఆమె నెమ్మదిగా కళ్ళు తెరిచింది. ఆ వెంటనే ఆమె చూపు తన వైపే చూస్తున్న రిషిపై పడింది. ఆమె అతన్ని అంత దగ్గరగా చూడగానే కాస్త తడబడుతూ, నువ్వు నన్నెందుకు ఇలా చూస్తున్నావు అని అడగగానే రిషి తన జుట్టును ఆమె చెవుల వెనక్కు లాక్కొని గుడ్ మార్నింగ్ మై డియర్ వైఫ్ అన్నాడు. వైఫ్ అనే మాట ఆరాధ్యకి చాలా కొత్తగా అనిపించింది. ఆరాధ్య కూడా చాలా తక్కువ స్వరంతో గుడ్ మార్నింగ్ అని అంది. అమ్మయ్య, ఫైనల్గా కామ్గా ఉన్నావు, కనీసం గుడ్ మార్నింగ్ అయినా చెప్పవేమో అనుకున్నాను అని అంటూ మంచం మీద నుంచి లేచి రిషి ఆమెతో నీకు ఇంకా నిద్రొస్తుంటే నువ్వు ఇంకా పడుకోవాలనుకుంటే కాసేపు పడుకో, ఇప్పుడు జస్ట్ 6 o'clock మాత్రమే అయింది అని అన్నాడు రిషి. ఆరాధ్య తనకి ఏదో సమాధానం చెప్పబోతుండగా కింద నుంచి ఏవో పెద్ద పెద్దగా మాటలు వినిపించాయి. ఏంటి కిందంతా గోలగోలుగా ఉంది, ఏం జరుగుతోంది అని కొంచెం భయం భయంగా అడిగింది ఆరాధ్య. నువ్వేమీ కంగారు పడకు, నేను వెళ్ళి చూసొస్తాను అని ఆమెతో చెప్పి కిందకు వెళ్ళిపోయాడు రిషి. రిషి కిందకు దిగి వచ్చేటప్పటికి హాల్లో అతని కళ్ళకు కనిపించిన దృశ్యాన్ని చూసి అతను చాలా షాక్తో అలాగే నిలబడిపోయాడు. అక్కడ చాలా రకాలైనటువంటి గిఫ్ట్లు పెట్టున్నాయి. అంతేకాదు వాళ్ళ తాత నాన్నమ్మలతో పాటు అమ్మా నాన్నలు కూడా అక్కడున్న సోఫాలో కూర్చొని వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. రిషి ఒక్కసారి గట్టిగా ఊపిరి తీసుకొని మీరందరూ ఎప్పుడొచ్చారు అని ఆశ్చర్యంగా అడిగాడు. పెద్దవాళ్ళు ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు పలకరించే విధానం ఇదేనా? నీకు నేను నేర్పిన సంస్కారం ఇదేనా అని కోపంగా అడిగాడు రిషి తాతగారు అశోక్ వర్ధన్. అశోక్ వర్ధన్ అలా కోపంగా మాట్లాడడం చూసి రిషి నాన్నమ్మ అనితావర్ధన్ అతని దగ్గరికి వచ్చి మీరు మీ పట్టింపులు, వాడిని చూడగానే అలా అరుస్తారేంటి అంటూ అశోక్ వర్ధన్ని కోపంగా అరిచింది. కానీ అప్పటికే రిషి వచ్చి వాళ్ళ తాతయ్య నాన్నమ్మలకు వంగి నమస్కారం చేశాడు. ఆ తర్వాత వాళ్ళ అమ్మ నాన్నల దగ్గరికి వెళ్ళి కూడా వాళ్ళ ఆశీర్వాదం తీసుకున్నాడు. రిషి తండ్రి శంకర్, తల్లి సాక్షి. శంకర్ సాక్షి ఇండస్ట్రీస్ చైర్మన్. అతను కూడా చాలా హ్యాండ్సమ్ గా ఉంటాడు. వాళ్ళిద్దరి కపుల్ కూడా చాలా చిన్నవాళ్లలాగే అనిపిస్తారు. రిషి వచ్చి తన పాదాలకు నమస్కారం చేయగానే శంకర్ రిషి భుజాలు పట్టుకుని లేపి నిలబెట్టి వెరీ గుడ్ మై సన్, ఇన్నాళ్ళకి నువ్వు నా కొడుకు అనిపించుకున్నావు అని గర్వంగా అన్నాడు. రిషి వాళ్ళ నాన్న వైపు సీరియస్ గా చూస్తూ అంటే ఇన్నాళ్ళు నేను మీ కొడుకుని కాదనుకున్నారా అని కోపంగా అడిగాడు. అవును, అందులో డౌట్ ఏముంది? నా కొడుకు ప్రేమించిన అమ్మాయికి తన మనసులో ఉన్నమాట చెప్పలేనంత పిరికివాడు కాదు. వాడిలో వాడే ఇన్నాళ్ళు బాధపడుతూ కూర్చుంటే నాకు డౌట్ వచ్చింది. కొన్నిసార్లు హాస్పిటల్లో ఏమైనా మార్చి నా కొడుకు బదులుగా నిన్ను తీసుకొచ్చి పడుకోబెట్టారేమో అనే డౌట్ కూడా వచ్చింది. అందుకే నేను డిఎన్ఏ పరీక్ష కూడా చేయిద్దాం అనుకున్నాను అని వెటకారంగా అన్నాడు శంకర్. అప్పటిదాకా సైలెంట్ గా ఓ పక్కగా నిలబడి ఉన్న దేవ వాళ్ళ నాన్న మాటలు వినగానే పెద్దగా నవ్వడం మొదలు పెట్టాడు. అతను నవ్వుతూనే నవ్వు ఆపుకోలేక సారీ సారీ బ్రో, నిజంగానే ఇది పెద్ద జోక్, చాలా ఫన్నీగా ఉంది, నవ్వు ఆపుకోలేకపోయాను సారీ అని అన్నాడు. రిషి దేవా వైపు సీరియస్ గా ఒక్కసారి చూశాడు. దేవాని అతని ఏదో అనేలోపే అతని తల్లి సాక్షి వాళ్ళ మధ్యలోకి వచ్చి అతనిని ఆపి అతనితో మాట్లాడడం స్టార్ట్ చేసింది. మీ నాన్న మాటలు నువ్వేం పట్టించుకోకురా, ఒకవేళ ఆయన అలాంటి పని ఏదైనా చేస్తానంటే ఈ పాటకి ఆయనకు విడాకులు ఇచ్చేసి ఉండేదాన్ని అని కోపంగా శంకర్ వైపు చూస్తూ అంది. సాక్షి మాటలు విన్నా శంకర్ ముఖం పాలిపోయింది. ఏంటి సాక్షి, నువ్వేం మాట్లాడుతున్నావు? నేనేదో సరదాగా అన్నాను. అయినా నా కొడుకు గురించి నాకు తెలీదా? వాళ్ళు ప్రవహించేది నా రక్తం, అనుకున్నది ఎలాగైనా సాధించి తీరుతాడు, ఆ విషయం నాకు తెలుసు అని గర్వంగా అన్నాడు శంకర్. సాక్షి తన భర్త వైపు ఒక్కసారి ఒక్క చూపు చూసి తిరిగి రిషితో, రిషి, ఈ రోజు నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. ఫైనల్ గా నువ్వు ఈ ఇంటి కోడల్ని తీసుకొచ్చేసావు. ఈ రోజు కోసం నేను ఎన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నానో తెలుసా అంటూ ఉన్నప్పుడు ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. రిషి తన తల్లి కళ్ళల్లో కన్నీళ్లు చూసి ఆమెకు దగ్గరగా వెళ్ళి ఆమె కళ్ళు తుడిచి ఆమెను కౌగిలించుకొని, అమ్మా ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? ఇప్పుడు మనందరం హ్యాపీగా ఉండాల్సిన టైం కదా అని అన్నాడు. అవును సాక్షి, నువ్వు ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? మనం నిజానికి వాడి మీద చాలా కోపంగా ఉండాలి. ఒక 2 దెబ్బలు కూడా కొట్టాలి. మనకెవరికి చెప్పకుండా వాడు పెళ్లి చేసుకున్నాడు.
మనకి వాడు పెళ్లి చేసుకునే విషయం కూడా వేరే ఎవరి ద్వారానో తెలిసింది అని దేవా వైపు చూసుకుంటూ, అసలు మేటర్ వదిలేసి తోకేదో పట్టుకుని వేలాడతారేంటి అందరూ అని కోపంగా అన్నాడు శంకర్. అలా మాట్లాడతారేంటి నాన్న? నేను వేరేనా ఏంటి? నేను కూడా ఈ ఇంటి మనవణ్ణే. వేరే ఎవరి ద్వారానో తెలియడం ఏంటి అని కోపంగా అన్నాడు దేవా. అరే, నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు అని దేవాతో చెప్పి శంకర్ రిషి వైపు తిరిగి, ఇంకా ఎంతకాలం నువ్వు పెళ్లి చేసుకున్న విషయాన్ని మా నుంచి దాచాలి అనుకున్నావు అని అడిగాడు. రిషి దీర్ఘంగా నిట్టూర్చి వాళ్ళ తాతగారి దగ్గరికి వెళ్ళి, తాతయ్య, మీరు వేరేలాగా అనుకోకండి. 2-3 రోజుల తర్వాత ఆమెను నేనే మీ దగ్గరికి తీసుకొద్దాం అనుకున్నాను. కానీ ఈలోపే ఓ వేస్ట్ ఫెలో నా ప్లాన్స్ మొత్తం నాశనం చేశాడు అని దేవా వైపు కోపంగా చూశాడు రిషి. అశోక్ గారు ఏమీ మాట్లాడకముందే అతను సాక్షి ఎటువైపు చూస్తుందో గమనించాడు. అప్రయత్నంగా అతను కూడా సాక్షి చూస్తున్న వైపుగా చూశాడు. అప్పటికే కిందికి దిగి వచ్చిన ఆరాధ్య మెట్ల మీద నిలబడి వాళ్ళ సంభాషణ మొత్తం వింటోంది. ఆమె వాళ్ళందరినీ చూస్తూ ఒక రకంగా చాలా ఆశ్చర్యపోయింది. అక్కడ ఆరాధ్యను చూడగానే రిషికి కొంచెం కంగారుగా అనిపించింది. వెంటనే అతను ఆరాధ్య దగ్గరగా వెళ్ళి ఆమె చెవిలో, ఆరాధ్య, వీళ్ళందరినీ చూసి నువ్వేమీ భయపడకు. వాళ్ళు మీ అత్తామామలు, అలాగే మా తాతయ్య నాన్నమ్మలు. వాళ్లే మీ అడవి జంతువులేం కారు. మరీ అంతగా భయపడిపోకు. నిన్నేమీ నెమిలి మింగేసేయరు. కొంచెం కూల్గా ఉండు అని చిన్నగా చెవిలో చెప్పాడు రిషి.